Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే కాకుండా యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఒక అత్యంత కీలకమైన హై ప్రొఫైల్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు ఆదివారం నుంచి వారం రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు. జూలై 5 నుండి 11 వరకు సాగే ఈ 7 రోజుల పర్యటన ఏపీ పారిశ్రామిక రంగానికి ఒక మైలురాయిగా మారబోతోందనే టాక్ వినిపిస్తోంది. కొరియా రాజధాని సియోల్ వేదికగా ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు, ఆటోమొబైల్ రంగానికి చెందిన టాప్ బ్రాండ్స్, సెమీ కండక్టర్ తయారీ సంస్థల ప్రతినిధులతో లోకేష్ వరుసగా భేటీ కానుండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల కాలంలో ఢిల్లీ వేదికగా దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోతో లోకేష్ జరిపిన ముందస్తు చర్చలు ఆశాజనకంగా సాగాయి. ఆ చర్చల కొనసాగింపుగానే ఇప్పుడు పూర్తి స్థాయి రోడ్ మ్యాప్తో ఈ అధికారిక పర్యటన ఖరారైంది. కేవలం ఏదో వెళ్ళామా వచ్చామా అని కాకుండా ఈ 7 రోజుల షెడ్యూల్ను చాలా పక్కాగా డిజైన్ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సింగిల్ విండో అనుమతులు వంటి అంశాలను కొరియా పారిశ్రామికవేత్తల ముందు లోకేష్ బలంగా ప్రజెంట్ చేయబోతున్నారు. జూలై 5న దక్షిణ కొరియా రాజధాని సియోల్లో అడుగుపెట్టనున్న నారా లోకేష్ మొదటి రోజున చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నారు. అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారితో ఆయన ముఖాముఖి కానున్నారు. విదేశాల్లో ఉంటూ సొంత రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. ఆ మరుసటి రోజు అంటే జూలై 6న కొరియాలోని టాప్ టెక్ స్టార్టప్స్ ప్రతినిధులతో ఒక ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఏపీని స్టార్టప్ హబ్గా మార్చాలనేది లోకేష్ ప్రధాన ఆలోచన. ఇందులో భాగంగా హ్యోసంగ్ భారీ పరిశ్రమల సంఘం ప్రెసిడెంట్ టకేషి యొకోటో, అలాగే గ్లోబల్ మార్కెట్లో మంచి పేరున్న సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టే హ్యోంగ్ లీతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు జరపనున్నారు. అలాగే ఈ టూర్లో అత్యంత కీలకమైన ఘట్టం జూలై 7, 8 తేదీలో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ వినిపించే ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ప్రధాన కార్యాలయమైన ఎల్జీ టవర్స్కు లోకేష్ వెళ్లనున్నారు. ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్ జూ కోహ్ స్వయంగా మంత్రి లోకేష్ కోసం ఒక ప్రత్యేక విందు సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ గమనార్హం. ఎల్జీ గ్రూప్నకు చెందిన వివిధ అనుబంధ సంస్థల గ్లోబల్ లీడర్లతో లోకేష్ ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్జీ ప్లాంట్ల విస్తరణ లేదా కొత్త యూనిట్ల ఏర్పాటుపై ఈ భేటీలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక జూలై 8, 9 తేదీల్లో కొరియన్ మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు కొరియా దేశానికి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విభాగాల డెప్యూటీ మంత్రులతో లోకేష్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య, ముఖ్యంగా ఏపీతో పారిశ్రామిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ఒక అవగాహనకు రానున్నారు. పర్యటన ముగింపు దశకు వచ్చేసరికి భవిష్యత్ రంగాలైన ఎలక్ట్రిక్ వాహనాలపై లోకేష్ ఫోకస్ పెట్టనున్నారు. జూలై 10న కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. దీని తర్వాత ఈ పర్యటనలోనే మరో పెద్ద హైలైట్ అయిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోను లోకేష్ నిర్వహించనున్నారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ను గ్రాండ్ సక్సెస్ చేయడమే లక్ష్యంగా ఈ రోడ్ షో సాగనుంది. కొరియాకు చెందిన వందలాది మంది ప్రముఖ కంపెనీలను వైజాగ్ సమ్మిట్కు ఆహ్వానిస్తూ లోకేష్ స్వయంగా పిలుపునివ్వనున్నారు. ఈ వారం రోజుల సుదీర్ఘ పర్యటనను ముగించుకొని జూలై 11న మంత్రి లోకేష్ తిరిగి ఆంధ్రప్రదేశ్కు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగానికి సరికొత్త ఊపు వచ్చింది. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంచేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఈవీ వాహనాలు, సెమీ కండక్టర్ వంటి ఆధునిక రంగాల్లో దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్కు వందల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు వచ్చేందుకు ఈ పర్యటన ఒక బలమైన పునాది కాబోతోందని పరిశ్రమల శాఖ వర్గాలు చాలా నమ్మకంగా చెప్తున్నాయి.